హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి చెలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మెజెస్టిక్ రెసిపీ అండి. ఇది ఇండో చైనీస్ రెసిపీ అండి. ఇది ఒక బెస్ట్ స్టార్టర్ అని కూడా చెప్పొచ్చు, అంత బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్తే ఈ రెసిపీ చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తారండి, సాటిస్ఫాక్షనే ఉండదు. అదే మనీతో మనం ఇంట్లో చేసుకుంటే చాలా తృప్తిగా తినొచ్చు. అంతేకాదండి, ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ వేయకుండా చాలా ఈజీగా టేస్టీగా సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ తీసుకొని దాన్ని అలా స్ట్రిప్స్ కింద కట్ చేసుకొని సాల్ట్లో వేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. అలా చేయడం వల్ల పీస్ చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వెనిగర్, అలాగే 1/2 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 30 మినిట్స్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మనం చికెన్లో సాల్ట్ వేసాం కదండి, ఇంకా సాల్ట్ ఏం వేయవసరం లేదు. ఇప్పుడు దాన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత మనం కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకుని మనం చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చికెన్ ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు అలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలండి. వేరే ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా అల్లం తరుగు, కొద్దిగా వెల్లుల్లి తరుగు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆనియన్ తరుగు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి, ఒక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని, అలాగే కొద్దిగా క్యాష్యూస్ జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వెనిగర్, 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ సెజ్వాన్ సాస్ లేకపోతే మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా వాడుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ టొమాటో సాస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఆయిల్ పైకి తేరిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా సాట్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా సాట్ చేసుకోవాలండి. అప్పుడు చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మెజెస్టిక్ రెసిపీ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.